అప్పుడు వరి వేస్తే ఊరే అని ఈ సీఎం ముఖ్యమంత్రి ఎట్లా అంటాడు అని నానా రచ్చ చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళా వరి వేయొద్దు, మీరు వరి వేయొద్దని ఆయన డైరెక్ట్ చెప్పట్లేదు. సాగు ఏది మీకు బాగా లాభదాయకమైన పంటలకు వెళ్ళండి, మారకపోతే బాగుండదు, మీరు మారితేనే లాభాల బాటలోకి వస్తారు. మరి అప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు? కేసీఆర్ స్ట్రైట్ గా చెప్పాడు, అయ్యా వరి ఆల్రెడీ మన దగ్గర దిగుబడి పెరిగింది, దొడ్డు బియ్యం అక్కడ కొనుగోలు చేస్తలేరు, మనం ఎగుమతి చేసినా సరిగ్గా రావట్లేదు, భూసారం దగ్గుతోంది, మనము వాణిజ్య పంటల వైపు వెళ్ళాలి, అప్పులు చేయకపోవడమే అప్పులను తీర్చడం, ఇంకా కొత్త అప్పులు చేయొద్దు, ఏంది సంపాదించాలి పేదలకు పంచాలి అని సిగ్గులేని మాటలన్నీ మాట్లాడినావు కదా. ఇప్పుడు ఏమైంది? సిగ్గుపోతలేదు. ఇప్పటి వరకు యూరియా కోసం యాప్ ఉన్నది, యాప్లో చేసుకోవడానికి వాడు మధ్యన దళారి తయారయ్యాడు, వానికి బస్తా రావడానికి ఇది బుక్ చేయడానికి కూడా వాడు డబ్బులు తీసుకుంటున్నాడు యాప్ పేరు మీద. అదొక కొత్త దోపిడీ. ఇప్పుడు ఏం జరిగింది? ఇక యాప్ లేదు, యూరియా లేదు, మొత్తం యూరియా ఇవ్వలేము. ఏమని? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతు దగ్గర ఒడ్లు కొనాల్సిందే. ఇక్కడ రైతులు ఓట్లేసి గెలిపిస్తే వరి వేయొద్దని ఎట్లా అంటాడు ఈ ముఖ్యమంత్రి? 2021 ఈయన మాట్లాడిండు ఏది వడ్ల కొనుగోలు మీద. అప్పుడు ఈయన ఏం మాట్లాడిండు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కొనం నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గారివి దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుడ్డుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ కాయలు కొనము, మీరు ఆపండి అన్నారు. ఇది ఈయన ద్వంద్వ విధానము మనం ఇక్కడ చూస్తాం కదా. ఆయన ఏమంటాడు? అధికారంలోకి రాకముందు మీద మోడీ ఎవడు, బోడీ ఎవడు, వీనికి ఓట్లేస్తే వాడు కొనమని చెప్తాడేంది అని ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. మరి ఇప్పుడేమంటుండు? కేంద్ర మంత్రి దగ్గర పోతే మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనము, అయినా మేము 71 లక్షల మెట్రిక్ టన్నులు అని అంటే మరి నిన్నేమనాలి? ఆ రోజు నీకు మైండ్ దొబ్బిందా? ఈ రోజు మైండ్ చిప్పిపోయిందా? సో ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు 2021 నవంబర్న వరి దీక్షలో ఈ మాటలు మాట్లాడినావు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? కేంద్ర మంత్రిని కలిస్తే 50 లక్షల టన్నులే కొనాలి, మేము 71 లక్షల టన్నులు కొనము అంటున్నాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏం పెట్టి కొట్టాలి? అది నోరా, మోరా, వాడు మనీషా, లేకపోతే ఇంకేమన్నా? అంటే ఇంతకుముందు చెప్పాక అధికారంలోకి రాకముందు ఓడమల్లనా, అధికారంలోకి వచ్చిన తర్వాత బోడమల్లనా? అప్పుడు ఈ విషయం తెలియదా? నరేంద్ర మోడీ కేంద్రము వడ్లను కొనుగోలు చేస్తుంది, కేంద్రానికి ఇవ్వాలి, కేంద్రము సబ్సిడీ ఇస్తుంది అన్న సోయి అప్పుడు నీకు లేదా? సో ఈ రకంగా ఈరోజు ఏం చేశాడు? వడ్ల కొనుగోలుకు ఎసరు పెట్టేశాడు. ఇంకా అయిపోయింది వడ్ల కొనుగోలు అనేది. మనము 50 లక్షలు కేంద్రం ఎంత కొంతదో అంతే కొంతము, అంతకు మించి కొన్నా కూడా ఏమీ ఉపయోగం లేదు. ఇది ఇప్పుడు ఏంది? వరి. అప్పుడు వరి వేస్తే ఊరే అని ఈ సీఎం ముఖ్యమంత్రి ఎట్లా అంటాడు అని నానా రచ్చ చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళా వరి వేయొద్దు, మీరు వరి వేయొద్దని ఆయన డైరెక్ట్ చెప్పట్లేదు. సాగు ఏది మీకు బాగా లాభదాయకమైన పంటలకు వెళ్ళండి, మారకపోతే బాగుండదు, మీరు మారితేనే లాభాల బాటలోకి వస్తారు. మరి అప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు? కేసీఆర్ స్ట్రైట్ గా చెప్పాడు, అయ్యా వరి ఆల్రెడీ మన దగ్గర దిగుబడి పెరిగింది, దొడ్డు బియ్యం అక్కడ కొనుగోలు చేస్తలేరు, మనం ఎగుమతి చేసినా సరిగ్గా రావట్లేదు, భూసారం దగ్గుతోంది, మనము వాణిజ్య పంటల వైపు వెళ్ళాలి, కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్ళాలి, కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్తేనే రైతు బాగుంటాడు అని ఆ రోజు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తోటి ఈ కమర్షియల్ క్రాప్స్ ను ఎక్కడెక్కడ పండుతాయో ఆ భూములను గుర్తించాలి, వాళ్లకు ముందే అవగాహన కల్పించాలి, దానికి కావలసిన వనరులను కల్పించాలి అని ఒక ప్లాన్ సిస్టమ్, ఒక సిస్టమేటిక్ ప్లాన్ సిద్ధం చేసిండు. ఈయన ఏం చేస్తాడు? ప్లాను లేదు, బొందా లేదు, అని భూషణం లేదు, డైరెక్ట్ గా నేను ఇక నుంచి వరి వేయొద్దు, యూరియా ఇచ్చేది లేదు అని మొదలు పెట్టిండు. కష్టం తక్కువని వరి పండిస్తున్నారు, పంట మార్పిడి చేయాల్సిందే అంటే రైతులు కష్టపడడానికి ఇష్టపడట్లేదట. కష్టం తక్కువని అంటే
రైతులు సోమరిపోతులు అయ్యి రైతులు కష్టపడడం ఇష్టం లేక ఏదో ఒకటి ఈ వరేస్తే పెద్ద కష్టమే ఉండదు అని కష్టం తక్కువ అని వరి పండిస్తున్నారు అని ఈరోజు నేను రైతు బిడ్డనని చెప్పుకునే ఒక ముఖ్యమంత్రి ఈరోజు రైతు గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇక రైతులు ఆలోచించాలి, మరి మీరు కష్టం తక్కువ అని ఒరేస్తున్నారా, ఒరేస్తే పంట పండుతుందని వేస్తున్నారా, ఒరేస్తే 10 మంది కడుపు నిండా అన్నం తింటారని వేస్తున్నారా, వరి ఒక సంప్రదాయ పంట కాబట్టి వరిని పండిస్తున్నారా అనేది ఈరోజు రైతులు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలి. మీకు కష్టపడము రాక ఎక్కువ కష్టం పడడం ఇష్టం లేక ఏదో తక్కువ కష్టం ఉంటుందని వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇది విదేశాలకు వడ్లు ఎగుమతి చేద్దామంటే గిట్టుబాటు కావట్లేదు. అప్పుడు సోయి లేదా? మరి అప్పుడు ఎగుమతి అయినప్పుడు ఎట్లా చేసిండు కేసీఆర్? ఆయన చేసి నువ్వు చేయట్లేదంటే నువ్వు పనికిరాను అన్నట్టే కదా, నీకు చేతగాని దద్దమ్మవే కదా నువ్వు. ఆ రోజు విదేశాలకు తెలంగాణ నుంచి ఎట్లా ఎగుమతి అయినాయి అంటే ఒక ప్లాన్ ఉండాలి, అది లేదు నీకు. కేంద్రం 50 లక్షల టన్నులకు మించి వడ్లను కొనబోమంటుంది. పోయి వాళ్ళ బూట్ల కాళ్ళు నాకు నిన్ను కదరా ముఖ్యమంత్రి చేసింది, రైతులు నువ్వు కదా కొనాల్సింది. మరి నువ్వన్న మాట ప్రకారము యువకులు, మహిళలు, గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతులు వీళ్ళందరూ ఇప్పుడు నీ బలగొట్టాలి కదా. కేంద్రం ఒడ్లు కొనమంటే పోయి వాళ్ళ సంఖ నాకు, మా దగ్గర ఈ దేశంలోనే అత్యధిక పంట మేము పండిస్తున్నాము, మా దగ్గర కూడా మిగతా రాష్ట్రంలో పెట్టిన రూల్స్ పెట్టొద్దు, ఎంత శాతం పండితే అందులో ఎంత అనే ఒక పద్ధతి పెట్టుకొని మీరు కొనుగోలు చేయాలి. 100 కిలోలు పండితే మిగతా రాష్ట్రాలు అన్న 20% అంటే మా దగ్గర 20% కొనుగోలు చేయి. కానీ 50 లక్షల టన్నులకు మించి కొనము అనే ఈ పద్ధతి పనికిరాంది. మోడీ అని పోయి ఆయన దగ్గర ఆయన కాళ్ళు నాకి, ఆయన బూట్లు నాకి కొనుగోలు చేయించాల్సిన బాధ్యత ఏముంది? ఓటు ఎవరికేశారు? నువ్వు చెప్పిన ప్రకారం నీకే కదా వేసింది. మరి ఇప్పుడు ఎవరి బూట్లు ఎవరు నాకాలే? కొరతను అధిగమించాలంటే నానో యూరియా వైపు మళ్ళాలి. ఈ విషయం ఇంతకుముందు తెలియదా? ఈ రైతులకు తెలియదా నానో యూరియా వైపు మళ్ళాలన్న సంగతి? నువ్వు వచ్చి చెప్తే గానీ, నువ్వు పెద్ద శాస్త్రజ్ఞుడివి, నువ్వు వచ్చి చెప్తే గానీ ఈరోజు రైతులు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? పైసలకు తిప్పలవుతుంది. 45 రోజులుగా రైతు భరోసా ఇస్తాం. సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మాటలు ఎవడన్నా అంతకుముందు ఏం మాట్లాడినావు? ఇది ధనిక రాష్ట్రం, అప్పులను ఎట్లా తీరుస్తామని ఒక ఇంటర్వ్యూలో అడిగితే అప్పులు చేయకపోవడమే అప్పులను తీర్చడం, ఇంకా కొత్త అప్పులు చేయొద్దు, ఏంది సంపాదించాలి పేదలకు పంచాలి అని సిగ్గులేని మాటలన్నీ మాట్లాడినావు కదా. ఇప్పుడు ఏమైంది? సిగ్గుపోతలేదు, పైసలకు తిప్పలవుతుందట. ఏం చేస్తున్నావు? 3,37,000 కోట్ల రూపాయలను నువ్వు అప్పు చేసినావు. ఆ రోజు 10 ఏళ్లలో చేసింది ఎంత? 10 ఏళ్లలో ఆయన 3,15,000 కోట్ల రూపాయలను అప్పు చేస్తే అందులో సెక్రటేరియట్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, అమరవీరులది కట్టిండు, అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు, ఊరూరికి రైతు భవనాలను కట్టిండు, రైతు కల్లాలను కట్టాడు, రోడ్లను వేశాడు, ఎమ్మెల్యేల ఇండ్లను కట్టాడు, కలెక్టరేట్లను కట్టాడు, 33 మెడికల్ కాలేజీలను కట్టాడు. ఇన్ని కట్టిండు కదా. ఇన్ని కట్టి 10 ఏళ్లలో 3,15,000 అప్పులు ఆయన చేస్తే నువ్వు చేసింది ఎంత? 3,35,000 కోట్లు చేశాడు. ఆయనే మొన్న చెప్పుకున్నాడు కదా. సో మరి ఇన్ని అప్పులు చేసి నువ్వేం కట్టినవరా అని అంటే ఏం లేదు, మొత్తం నోరేసుకొని ఊరి మీద పడము, పేదల ఇండ్లను కూల్చడము, ఏంది నిషేధిత జాబితాలకు భూములను ఎగదోయడము, దళారులను పెట్టుకొని దోపిడీ కొనసాగించడం. ఈ 3,37,000 కోట్లు ఎక్కడ పోయినాయంటే దానికి దిక్కు లేదు, దివానం లేదు, లెక్క లేదు, పత్రం లేదు. అయినా సిగ్గు లేకుండా ఇంకా ఏంది పైసలకు ఇబ్బంది అవుతున్నది, తిప్పలు అవుతుంది 45 రోజుల్లోకి. అంతకు ముందు ఏ ఒక్క రోజైనా రైతు బంధు పథకము 45 రోజుల్లో అమలు చేశాడా? మరి ఆయన అంత పర్ఫెక్ట్ చేసి నువ్వు చేస్తలేవంటే నీ అంత వెధవా, నీ అంత చేతగానోడు ఎవరు లేదన్నట్టే కదా. సో ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం. ఇంత అసమర్థ నాయకుడిని నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు. అందుకనే ఒక పిల్లనియ్యాలంటేనే ఒక 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ఒక్క జీవితం, ఒక కూతురుకి పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ల పాటు మన తలరాతలను రాసే ఒక నాయకుడిని ఎంచుకునేటప్పుడు ఈ ప్రజలు ఒక్కసారి కూడా వాడికి అనుభవం ఉన్నదా, వాడికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నదా, వాడు దొంగనా లంగనా అనేది చూడరా? చూడకపోతే ఏమైతుంది? ఇగో ఇట్లా అవుతుంది. ఇదే ఈ రోజు జరుగుతున్నది. ఒక దొంగను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడు? వాడు అంత దొంగతనమే చేస్తాడు. దొంగకు తాళం చేతులు ఇస్తే ఏం చేస్తాడు? తనాభిలో మొత్తం ఖాళీ చేసి పైసలు లేవని చూపెడతాడు. ఇగో పైసలకు తిప్పలవుతుందట ఆయనకు. ఇంకా 1000 కోట్లు కేరళకి ఇస్తానని సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. ఒకవేళ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి అంటే మా కాంగ్రెస్ నాయకులు తలుచుకుంటే ఇట్లాంటి 1000 కోట్లు ఇస్తామంటాడు. కానీ రైతులకు ఇవ్వమంటే ఏం చేస్తున్నాడు? పైసలకు తిప్పలవుతుంది. 45 రోజులలో ఆయన 3,000 కోట్లు ఇస్తాడట. 9,000
3,000 కోట్ల రైతు భరోసా ఇవ్వాల్సింది 45, ఇప్పుడు మొదటి రోజు 3,500 కోట్లు, ఇంకా 45 రోజులలో సేమ్ అన్న బతుకమ్మ చీరలను ఏం చేశాడు, ఇందిరమ్మ చీరలను పేరు పెట్టి దసరాకు ఇవ్వకుండా దసరా నుంచి మొదలు పెట్టి జూన్ వరకు ఇస్తానని చెప్పాడు. ఎవడన్నా దసరా నుంచి, దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి పోయింది, వినాయక చవితి పోయింది, ఉగాది వచ్చింది, మళ్ళా దీపావళి సరికి ఎన్ని పండుగలు వస్తాయి, మళ్ళా జూన్ సరికి. ఒక చీరల వ్యవహారాన్ని ఏదైనా పండక్కిస్తే రంజాన్ చీరలు ఇచ్చిండా, ఈసారి రంజాన్ చీరలను ఎగ్గొట్టిండు. క్రిస్మస్ చీరలను ఇచ్చిండా, క్రిస్మస్ చీరలను ఎగ్గొట్టిండు. రైతు భరోసా ఇచ్చిండా, రైతు భరోసా ఎగ్గొట్టిండు. రైతు బీమా ఇచ్చిండా, రైతు బీమా ఎగ్గొట్టిండు. తులం బంగారం ఇచ్చిండా, తులం బంగారం ఎగ్గొట్టిండు. నిరుద్యోగ భృతి ఇచ్చిండా, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టిండు. ఇట్లా ఏది చూసినా ఎగ్గొట్టుతున్నాడు. మళ్ళీ పైసలకు తిప్పలవుతుందని సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని? సాగుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడట. ఏం కీలక వ్యాఖ్యలు? సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభం. ఇదే మొదటి రోజు నుంచి చెప్తుంది. అంతే. ఎవడికో బిట్టిన బిడ్డను నా బిడ్డను ఎత్తుకునేటోనంత దరిద్ర తండ్రిని ఈ ప్రపంచంలో ఎవరిని చూడమనం. ఈ కాలంలో ఎవడంటే వాడికి అనుమానం వస్తేనే వీడు నా పిల్లలు కాదని పక్కన నూకుతుంటే, ఈ ముఖ్యమంత్రి మాత్రం గత ప్రభుత్వంలో చేసిన అన్ని నేను చేసిన అని సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా అన్ని వదిలేసి ఈ రోజు చెప్పుకుంటున్నాడు. ఇదే నూనె పరిశ్రమ కోసము, ఆయిల్ సాగు కోసము మీరు ఈ రోజు గూగుల్ కు వెళ్ళి ఎవ్వరు వెతికినా ఆయిల్ సాగు మీద ఆ రోజు ఉన్న ఎవరు నీళ్ల మంత్రి నిరంజన్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఆ రోజు ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడిండు, ఆ రోజు ఉన్న హరీష్ రావు ఏ మాట మాట్లాడిండు, ఆయిల్ సాగు గురించి కేసీఆర్ ఏం చెప్పాడు, ఇవన్నీ ఈరోజు టెక్నాలజీ పుణ్యమా అని గూగుల్లో ఇంకా భద్రంగా ఉన్నాయి. హరీష్ రావు ఈరోజు సిద్దిపేటలో నేను పెడుతున్నాను, నేను కావాలనుకుంటే కొడంగల్కు తీసుకుపోనా అని మాట్లాడుతున్నాడు. ఈ శుద్ధపూస రేవంత్ రెడ్డి, నీకు ఈరోజు కోడంగల్లో వచ్చి 2.5 ఏళ్ళైంది. ఒక్క పరిశ్రమ కొత్తగా పెట్టినవా? కోడంగల్లో ఒక కొత్త విధానం ఏమన్నా తీసుకొచ్చినవా? కోడంగల్లుని గతం కంటే ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో దాని రూపురేఖలు ఏమన్నా మార్చినవా? సిద్దిపేటకు పోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఏది అని అంటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం కూడా కాదు, సిద్దిపేట నియోజకవర్గం. సిద్దిపేట నియోజకవర్గం కోసము హరీష్ రావు అవునన్నా కాదన్నా అనేక రీసెర్చ్లు చేసి దేశంలో ఎక్కడెక్కడ, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ పథకాలున్నా, ఏ పరిశ్రమలున్నా, రైతులకు ప్రజలకు మేలు జరిగేది ఎక్కడ ఏమున్నా దాన్ని సిద్దిపేటకు పట్టుకొచ్చాడు. సిద్దిపేట అంటే అరే ఇదిరా సిద్ధి బుద్ధి అంటాం. సిద్ధి అంటే ధనం, బుద్ధి అంటే విజ్ఞానం. సిద్దిపేట దాన్ని ధనానికి ఒక మూల కేంద్రాగారంగా చేశాడు. అక్కడ రైతులు, బడుగులు, బలహీనులు, దళితులు, గిరిజనులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పేరు మీద సంక్షేమము, అభివృద్ధి చేరే విధంగా ప్లాన్లు చేసుకున్నాడు. నువ్వేం చేసుకున్నావు? కోడంగల్లో తిప్పి కొడితే దిక్కు లేకుండా, రోడ్లు లేక 2009లో సిగ్గు లేకుండా నిన్ను ఓడగొట్టిరు. 40 ఏళ్ల నుంచి ఒక కుటుంబాన్ని గెలిపిస్తున్నారంటే ఆ 40 ఏళ్ల నుంచి ఆ కుటుంబము ఆ నియోజకవర్గం కోసం ఎంత తాపన పడితే, ఆ కుటుంబం వల్ల ఆ నియోజకవర్గానికి ఎంత మేలు జరిగితే ఆ కుటుంబాన్ని గెలిపిస్తారు. మరి మీ కుటుంబం చరిత్ర ఏంది? నువ్వు ఒక దొంగవు, నీ అన్నదమ్ములు ఇప్పుడు గజ దొంగలు తయారయ్యారు, ప్రభుత్వ సొమ్ముతోటి జల్సాలు చేసుకుంటున్నారు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. మీ సొంత కొండారెడ్డి పల్లిలో చనిపోతే కూడా వాని శవయాత్ర తీయడానికి కూడా ఒప్పుకోని దరిద్రమైన కుటుంబంగా ఈరోజు కొండారెడ్డి పల్లిలో మీ కుటుంబము, ఆ ఊర్లో మీరు జస్తే కూడా రేపు పాడైతే నీ పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. అందరూ మన కుటుంబం లెక్క ఉన్నారు అనుకుంటే ఎట్లా? ఒక కుటుంబం 40 ఏళ్ళు పాలిస్తుందంటే నువ్వు వెళ్ళి మాట్లాడాల్సింది ఏంది? ఆ కుటుంబం ఎందుకు 40 ఏళ్ళు పాలిస్తున్నది? ఆ కుటుంబం ఈ ప్రజల కోసం చేసిన సేవ ఏంది? ఆ కుటుంబం మీద ఈ ప్రజలు ఎందుకు అంత నమ్మకాన్ని పెంచుకున్నారు? అంత విశ్వాసంగా ఎందుకు ఉంటున్నారు? నీ కుటుంబం పట్ల లేని విశ్వాసం ఇంకోరి కుటుంబం పట్ల ఉంటుందంటే ఆ కుటుంబం నుంచి నువ్వు నేర్చుకోవాలి. కానీ మన బుద్ధులేంది? మనం తప్ప ఎవ్వడు పచ్చగున్నా వాని మీద 24 గంటలు ఏడవడము, తిట్టడము, ఆడిది శాపనార్థాలు పెట్టినట్టు శాపనార్థాలు పెట్టడం. ఇది ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన. అందుకని ఆయన ఏమంటున్నాడంటే సిద్దిపేట జిల్లాలో రేవంత్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఏమని? హరీష్ రావుని మీరు ఓడగట్టండి, వచ్చే వాడిని సిద్దిపేట ఎమ్మెల్యేని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఆయనను మంత్రిని చేస్తా. మరి ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రి ఎవరు? అదే జిల్లా నుంచి వెళ్ళి దామోదర్ రాజనరసింహ అంటే ఆయనకు ఎగనామం పెడతారా? అక్కడక్కడనే 3 మంత్రులు ఇస్తారా? సిరిసిల్లకు మంత్రిని ఇస్తా అంటాడు, సిద్దిపేటకు మంత్రిని ఇస్తాడంటాడు, మరి ఈయనకి ఎవడు ఇవ్వాలి? సో ఈ రకంగా నోటికి ఏది వస్తుంది. అసలు 2000 నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో 28 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని నీకు ఎవడన్నా రాసిచ్చిండా? ప్రజలు ఏమైనా ప్రామిసరీ నోట్లు రాసిచ్చిండా? ప్రజల తీర్పు నువ్వెవడు చెప్పడానికి? అసలు మంత్రులను చేయడానికి నువ్వెవడు? ఈరోజు
కనీసం కార్పొరేషన్ చైర్మన్ చేసే తెలివి కానీ అధికారం కానీ నీ చేతిలో లేదు. ఇప్పటికీ 60 సార్లు ఢిల్లీకి పోయినావు. విప్పులను ఎవరు చేయాలంటే ఆడికి వెళ్ళాలి, కార్పొరేషన్ చైర్మన్ ఎవరు చేయాలంటే ఆడికి వెళ్ళాలి, నామినేటెడ్ పదవులు ఎవరికి చేయాలంటే ఆడికి వెళ్ళాలి. మంత్రుల విస్తరణ ఇప్పటికీ 6 మంత్రులు ఉన్నారు. 6 మంత్రులను చేసి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవడు గెలిస్తే వానికి మంత్రి ఇస్తాం అనేది తర్వాత చెప్పు. ఇప్పుడు మంత్రి పదవులకు ఏం పుట్టింది? నువ్వు ఇంత దమ్ము ధైర్యం ఉన్నోనివి, ఇంత తెలుగులోనివి అయితే 6 మంత్రి పదవులను ఎందుకు భర్తీ చేయట్లేదు? ఒక మంత్రి పదవిని చేస్తే కనీసం వాని పదవి ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితిలో డోలాయమానంలో ఉన్నాడు. ఈ రోజు ఏ మంత్రి నీకు ఓలాటెడ్గా పనిచేస్తున్నాడు? ఏ మంత్రి ఫైల్లో ఆ మంత్రి సంతకాలు పెడుతున్నాడా? సినిమాటోగ్రాఫీ మంత్రికి సినిమాటోగ్రఫీ శాఖ ఫైలు రావు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆమె ఫైళ్ళు ఆమెకు రావు. సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ కాంట్రాక్టర్లు ఇంకో పొంగులేటి సైన్ చేస్తాడు. మిగతా మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ అన్ని నీ దగ్గరనే పెట్టుకొని పనికిరాని బడుద్దాయాలను బడవలను దగ్గర పెట్టుకొని వాళ్ళతోటి నువ్వు పాలన చేస్తున్నావు. నువ్వు మంత్రి పదవులు, మంత్రుల యొక్క సమర్థత గురించి నువ్వు హరీష్ రావు దగ్గరికి పోయి మాట్లాడుతున్నావు అంటే ఇంతకంటే హాస్యాస్పదం. అదేదో గురువింద గింజ చెప్తారు కదా, తన కింద ఉన్న నల్లదనం తను తెలుసుకోకుండా అందరినీ ఎక్కిరిస్తుంటుందట. వచ్చేసారి కొడంగల్ నువ్వు అసలు గెలుస్తావో లేదో దిక్కు లేదు. అక్కడ సిద్దిపేటలో గెలిపిస్తే ఈయన మంత్రి పదవి ఇస్తాడట. ఈయన జేబులో ఉన్నది వీళ్ళ అబ్బా జాగీరు మంత్రి పదవి అన్నట్టు. ఎంత దరిద్రంగా, ఎంత అంటే అసలు ఆయన మాట్లాడుతుంటేనే ఒక ఎంత విసుగు, ఎంత జుగుప్సాకరంగా ఉన్నదంటే అంత జుగుప్సాకరంగా ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరిని 2029 తర్వాత ఇప్పుడు వీళ్ళ సంగతి చూడరాదు. ఉన్న మిగిలిన మంత్రి పదవులను ఎందుకు భర్తీ చేయట్లేదు? నీకంత తెలివి ఉంటే అక్కడ ఉన్న ఆయనకు తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వు, ఎమ్మెల్సీని చేసి. ఎవడొద్దన్నాడు? సిద్దిపేటను 2.5 ఏళ్లలో హరీష్ రావు కంటే ఒక ఎవరు మైనార్టీ ఆయన చేసినావుగా, అక్కడ ఇంకొకతన్ని బీసీ అతన్ని తీసుకురా. మస్తు మంది ఉన్నారు సిద్దిపేటలో నాయకులు. ఆ నాయకుడిని తీసుకురా. నువ్వు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నావు వాడిని ఎమ్మెల్సీ చేయి, వానికి మంత్రి పదవి ఇవ్వు. 2.5 ఏళ్లలో సిద్దిపేటలో హరీష్ రావు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని మరపింపజేయి. ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చే ఎన్నికలు ఆయనే గెలుస్తాడు. ఆ తెలివి లేదు. సోది ముచ్చట్లు, అబద్ధపు హామీలు, శుష్క వాగ్దానాలు, నిండా మోసాలు చేయడంలో నువ్వు ఆరితేరున్నావు. కాబట్టి జనాలను నిత్యం మోసంతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నావు. ఈ మోసం ఎక్కువ కాలం చేయలేవు. సమయం వస్తుంది. అదేదో 100 పాపాలు చేసిన వానికి శిక్ష పడ్డట్టు శిశుపాలుడికి నీ 100 పాపాలకు ఇంకా టైం ఉన్నట్టుంది. ఇంకా అది కొనసాగుతున్నది. ఇది నిన్న ఆయన చేసిన పరిస్థితి.